అసలు ఎకరం భూమి లేకుండా ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళు మాత్రమే పేదవాళ్ళు, అంతే. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కిందే వస్తారు, 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా. ఒక అమ్మాయి అయితే చాలా పెద్దది, ఆ రోజుల్లో 25 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేయలేదంటే అది పెద్ద విషయం అనమాట. ఎలా ఏమీ ఒక్క పైసా కట్నం ఇవ్వలేరు కదా, పెళ్లి చేయడానికి కూడా స్తోమత ఉండదు కదా. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలన్నా కూడా ఉండదు. పాపం ఎప్పటికప్పుడే బియ్యం తీసుకెళ్ళి వండుకు తినే ఫ్యామిలీలు అయ్యి ఏం చూస్తారు, పేదాళ్ళ ఇళ్లలో, ప్రేమలు ఎక్కువ ఉన్న వాళ్ళ ఇళ్లలో ఈడు జోడు బాగుండాలి. రోడ్డు మీద కూతురు అల్లుడు వెళ్తుంటే ఆహా సూపర్గా ఉన్నారా అనుకోవాలి. పుట్టింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, కాపురం చేయాలి. కష్టమో సుఖం పుట్టిల్లు అనేది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. 3 బిడ్డలు ఉన్నారు, చందమామ లాంటి బిడ్డలు పుట్టారు, అదే నా అదృష్టం, నాకు దేవుడిచ్చిన వరం. 3 బిడ్డల్ని చూసుకుంటూ బతికేశాను, బతుకుతున్నాను కూడా. చిన్ననాటి జ్ఞాపకాలు చాలా వరకు చెప్పేసా. ఇక మరీ ప్రతిరోజు నిత్యం జరిగే అంత చెప్పలేం కదా. ఏది ముందు చెప్తున్నానో ఏది వెనక చెప్తున్నానో కూడా మరి వచ్చే వీడియోలను బట్టి వాళ్ళ ఇష్టం, ఏదో ఒకటి వాళ్ళు వేస్తూ ఉంటారు కదా, అది. అందుకనే లైన్ అనేది పెట్ల. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ కైనా కొంచెం అవకాశాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు, వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అనడానికి పేదవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళు ఆలోచిస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆలోచిస్తారు. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి కట్నం ఇచ్చి చేయాలన్నా కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కిందే లెక్క. 10 ఉన్నా కూడా అలాగే ఉంటుంది మిడిల్ క్లాస్ లాగా. ఎందుకంటే 100 ఎకరాల వాళ్ళు ఉన్నారు అప్పటికి ఊర్లో, ఈ 10 ఎకరాలు ఏం మూలకి. అందుకని 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మిడిల్ క్లాసే. అసలు ఎకరం భూమి లేకుండా ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళు మాత్రమే పేదవాళ్ళు, అంతే. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కిందే వస్తారు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలంటే ఎన్నో చూసుకుంటారు కదమ్మా. మరి ఆల్రెడీ చెప్పానేమో మీకు, నాకు గుర్తు రావట్లా. కట్నాలు ఇవ్వాలంటే ఒక స్కూల్ టీచర్ని కూడా ఎతకాలి అంటే 1500 2000 కట్నం ఇవ్వాలి. అప్పుడు అమ్మాయి చదువుకుంది, చదువుకున్న అబ్బాయిని తీసుకురావాలి అనుకుంటే ఇప్పుడు స్కూల్ టీచర్ అంటే 8th స్టాండర్డ్ అయిన తర్వాత కూడా స్కూల్ మాస్టర్లు అయ్యేవారు ఎలిమెంటరీ స్కూల్కి. నేను వచ్చేప్పటికి లేదు, అది 1500 లేకపోతే 2000. ఆ 2000 కూడా ఏంటి, 1 ఎకరం పొలము సొంత ఇల్లు ఉంటుంది కదా. అలాంటప్పుడు సొంత ఇల్లు ఉంది, 1 ఎకరం పొలం కూడా ఉందిలే, లేకపోతే ఒక్కడేనేలే, ఇలాంటప్పుడు 2000 ఇస్తారు కట్నం, అంతే. ఒక సంబంధం వచ్చింది నాకు, 1000 రూపాయలు అడిగారు. ఆ తర్వాత వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది అనుకో. 1000 రూపాయలు అడిగారు. 1000 రూపాయలు కట్నం ఇవ్వడానికి ఎక్కడుంది? 1000 రూపాయలు అంటే మాటలా, అమ్మో ఎన్ని పుట్టిళ్ళు ధాన్యం. 10 బస్తాలంటే ఒక పుట్టిడు అనేవాళ్ళు. పుట్టిడు అంటే 10 బస్తాలు. అప్పుడు నాకు తెలిసి 27 రూపాయలు బస్తా. ఎన్ని పుట్టిళ్ళు అమ్మితే 1000 రూపాయలు వస్తాయి? 1000 రూపాయలు కట్నం ఇస్తున్నామంటే ఇంకా 200-300 పెళ్ళికి అవుతాయి కదా. అమ్మో అవన్నీ చాలా కష్టం ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంత కష్టపడి అంత కష్టంగా ఇప్పుడు నాకు చేశారంటే నా స్తోమతకి తగ్గినట్టు, మా అన్నయ్య వాళ్ళ స్తోమతకి తగ్గినట్టు చేయాలంటే 300 రూపాయలు కట్టడం. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఎప్పటి నుంచి చెబుదాం అనుకుంటే మళ్ళీ మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడే. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, పేదవాళ్ళ పిల్లలకి మనస్తత్వాలు ఎలా ఉంటాయని చెప్తాను నేను మీకు. అది అందరికీ ఉంటుంది, కానీ ఒప్పుకుంటారు ఒప్పుకోపోతారు అనేది వేరే విషయం. మా ఊర్లో సాతాన్లు అనేవాళ్ళు, వాళ్ళ కులం సాతాన్లు. సాతాన్లు అంటే వాళ్ళ వృత్తి ఏంటో నాకు క్లియర్గా కరెక్ట్గా తెలియదు, కానీ ఒక చెంబు తీసుకొని చక్కగా తెల్లగా తోమేసి చెంబుని ఒక బొట్టు పెట్టుకుని భిక్షాటనకు వస్తారు సాతాన్లు. చెంబు తీసుకుని, పెద్ద చెంబు, అందరూ బియ్యం వేస్తారు అందులో. అది వాళ్ళ వృత్తే అది అనుకుంటా. నాకు వాళ్ళ ఇంట్లో ఏం చేసేవాళ్ళో నాకు పెద్ద గుర్తు రావట్లా. వాళ్ళ నాన్న మాత్రం చెంబు తీసుకుని వస్తాడు, బియ్యం వేస్తాం. అలాంటి వాళ్ళకి 2-3 ఆడపిల్లలు. ఒక అమ్మాయి అయితే చాలా పెద్దది, ఆ రోజుల్లో 25 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేయలేదంటే అది పెద్ద విషయం అనమాట. ఎలా ఏమీ ఒక్క పైసా కట్నం ఇవ్వలేరు కదా, పెళ్లి చేయడానికి కూడా స్తోమత ఉండదు కదా. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలన్నా కూడా ఉండదు. పాపం ఎప్పటికప్పుడే బియ్యం తీసుకెళ్ళి వండుకు తినే ఫ్యామిలీలు అయ్యి. ఆ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. అసలు చాలామంది ఆశ్చర్యపోయాం, ఎలా వచ్చిందో తెలుసా? ఆ అబ్బాయి పైలట్ అంట, పైలట్. కానీ భార్య చచ్చిపోయింది, 2 పిల్లలు ఉన్నారు అతనికి. ఆ సంబంధం వచ్చింది. మేమందరం ఫ్రెండ్స్ అందరం, వాళ్ళ చెల్లెలు మాతో పాటు చదువుకునేది. మళ్ళీ అనుకున్న వాళ్ళ అక్క గిట్ట వచ్చిందంటే అసలు పైలట్ అంటే కూడా తెలియదు. పైలట్ అంటే ఏం ఉద్యోగమే అనుకున్నాం మేము. అంటే విమానం నడుపుతాడంటే చెప్పారు అప్పుడు. ఓహో విమానం వెళ్తాను బయటకు వస్తాం, కానీ దాని డ్రైవర్ని పైలట్ అంటారని తెలీదు. ఓహో విమానం నడుపుతాడంటే, విమానం నడిపేస్తారంటే కారు డ్రైవర్ రావటాకే మనకు రావట్ల సంబంధాలు. కారు డ్రైవర్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు, విమానం నడిపేవాడు వచ్చాడంట. ఎంత అదృష్టమే కదా అనుకుని ఎవరేమని అనుకుంటారు నాకు తెలియదు. నా మనసులో నేను ఏమనుకున్నాను తెలుసా?
అబ్బా ఇలా రెండో పెళ్ళైనా పర్వాలా, అంత పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు వస్తే లైఫ్ ఏం మారిపోద్ది కదా, పిల్లలు ఉన్నా కూడా అనిపిస్తాయి అమ్మ. పేదవాళ్ళకనే మిడిల్ క్లాస్ అని కాదు, ఒక్కొక్కరి మనసులో అట్లా అనిపిస్తాయి. పేదరికంలో ఉంటాం, 500 కట్నం ఇవ్వడానికి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం, 100 రూపాయలు ఇచ్చి పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఆ సంబంధం వచ్చింది. 2 బిడ్డలు ఉండి రెండో పెళ్ళి అయితే మనం ఎక్కడో ఒక లెవెల్లో ఉంటాం కదా, విమానాల్లో తిరుగుద్ది కదా రేపు. అలాంటిది మనకు వస్తే ఎలా ఉంటుంది అని ఊహించిన వాళ్ళు ఉండరు, కానీ చెప్పుకోరేమో. కానీ నేను మనసులో అనుకున్నది మీకు చెప్తున్నా. అవన్నీ సాగవు, అవన్నీ దీన్ని బట్టి జరుగుతాయి. కానీ అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. పేదరికంలో ఉన్న ఎట్లాంటి సంబంధం వస్తుందో, ఎలాంటి వాడు దొరుకుతాడో అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి అది వచ్చేటప్పటికి మా అందరూ చాలా హ్యాపీ అయిపోయాం. మన ఇళ్ళల్లో వాళ్ళు రెండో పెళ్ళిక ఒక పెద్ద వయసా ఇవ్వరు వీళ్ళు. అలా నిజంగా నాకు అనుకోవడం తప్పితే అలా వచ్చినా కూడా మా వాళ్ళు ఇవ్వరు. ఏం చూస్తారు, పేదవాళ్ళ ఇళ్ళల్లో, ప్రేమలు ఎక్కువ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఈడు జోడు బాగుండాలి, రోడ్డు మీద కూతురు అల్లుడు వెళ్తుంటే ఆహా సూపర్గా ఉన్నారా అనుకోవాలి, ఇంతే చూస్తారు. ఈడు జోడు బాగుందా, సరే, పిల్లవాడు బాగున్నాడా, అక్కడ చేసే వ్యాపారమా పని ఏంటి బాగానే ఉందా, అది ఓకే. అంతకన్నా అందలాలు ఎక్కించాలని ఉండడానికి ఆశలు ఉంటే మాత్రం తీరవు కదా, ఆశలు ఉంటే సరిపోదు కదా. అలాంటి రోజుల్లో అలా అనుకునేవాళ్ళం. పైలట్ అంటే తెలియని రోజులు కదా మరి. ఆ సంబంధం అంత సంబంధం ఆ అమ్మాయికి వచ్చిందంటే మేమందరం నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి, అది పెళ్ళైనాక ఒకసారి వచ్చింది. పెళ్ళంతా వాళ్ళు తీసుకెళ్ళిపోయి చేసుకున్నారు, ఊర్లో జరగలే. ఊర్లో జరిగే స్తోమత లేదు కదా, ఏ గుడివాడో ఏ గుళ్ళల్లోనో చేసేసుకున్నారు. అవి కూడా మాకు పెద్ద ఐడియా లేదు. ఆ తర్వాత వచ్చింది. 2 పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అమ్మాయి 4 వచ్చారు వాళ్ళ ఇంటికి ఒకసారి. అప్పుడు మేమందరం వెళ్ళాం, వాళ్ళ చెల్లి పిలిస్తే, మా అక్క మా బావ వాళ్ళు వచ్చారు రమ్మంటే. ఓ అంత పెద్ద ఆయనలాగా ఏం లేడు, ఎందుకంటే ఈ అమ్మాయి కూడా 25 ఏళ్ళు అప్పుడు పెద్దగా కనిపిస్తుంది కదా, హైటు గీటు తెల్లగా బాగుంటుంది కనిపిస్తుంది కదా. అంత అమ్మ కంటే పెద్ద వయసు ఎదుగా కూడా కనిపించలే మాకు. పిల్లలు చిన్నపిల్లలు ఎంతో హ్యాపీగా సూపర్ చీర కట్టుకుని అప్పుడు అనుకునేవాళ్ళం. ఇంట్లో ఉండగా అయ్యో మామూలు చీరలు, మామూలు లంగావోణి, మామూలు చీరలు కదా కట్టుకుంటారు. అలా వస్తే ఒక్కసారి మేమందరం చాలా స్టన్ అయిపోయి చూసాం, ఎలా ఉంది చక్కగా దీని లైఫ్ అని. అలా అనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడు అలాగే ఉంటాయి అమ్మ ఆలోచనలు, దాన్ని మనం ఏమీ చేయలేం. అలా ఉంటాయి ఆలోచనలు. ఎందుకంటే అదే పేదవాళ్ళు అంటున్నాను, గొప్పళ్ళకు ఉండవు. గొప్పళ్ళకి ఏంటి అటువంటి తాతలాంటి సంబంధాలు తెస్తారు కదా వాళ్ళు, ఒక 10 ఎకరాలు ఒక 20 ఎకరాలు ఇచ్చేసి. అలాంటి వాళ్ళకి ఆ ఆలోచనలు ఉండవు, పేదవాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. మంచి సంబంధం వచ్చిందే, మనకు కూడా అలా అయినా పర్వాలేదు, వచ్చినా కూడా బాగా జాబ్ చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, 500 రూపాయలు నెలకు జీతం వచ్చినాడు వస్తేనే పెద్ద గొప్ప. నేను స్కూల్ టీచర్కి కట్నం ఇవ్వాలి 2000 నంచుడు, 150 రూపాయలు జీతం ఉండేది స్కూల్ మాస్టర్కి నా చిన్నతనంలో. 150 రూపాయలు ఉద్యోగస్తులు రావాలంటే 2000 2500 అట్లా ఇవ్వాలి. అర్థమైందా? అట్లాంటి టైంలో నాకు 300కి పెళ్ళైపోయింది కదా, 300 కట్నం ఇచ్చి. అంటే మనకు తగ్గ వాళ్ళని చూస్తారు కదా మరి ఆ డబ్బులకు రావాలంటే. అది కూడా కాకుండా నేను మీకు చెప్పాను, కొంత నచ్చాను నేను వాళ్ళకి, మా మావయ్య గారికి బాగా నచ్చి, వాళ్ళకు కూడా ఒక 500-600 ఇచ్చేవాళ్ళు రావచ్చేమో ఆ రోజుల్లో. కానీ నన్ను చూసి దగ్గర నుంచి ఆయన వదలలేక, మట్టిలో మాణిక్యంలాగా ఉంది, మట్టిలో మాణిక్యంలాగా ఉంది ఇదే అనేవాడు. మట్టిలో మాణిక్యంలాగా ఉంది అమ్మాయి, ఆ పిల్లని చేసుకోవాలి, ఆ పిల్లని చేసుకోవాలి. అలా అయ్యింది నా పెళ్ళి. పెళ్లి దగ్గర నుంచి చెప్పండి అమ్మ విషయాలు అంటున్నారు. పెళ్ళైన తర్వాత సంసారంలో ఇది అని చెప్పటాకు ఉండదు, దాన్ని ఇది అని ఎడమర్చి తీసుకోవటాకు ఉండదు. అదొక సాగరం కదా, ఎన్నని చెప్తాను, తోడలేము. తోడిని కొద్దికి అదొక సముద్రం లాంటిది కదా, నీళ్ళు ఎక్కడి నుంచి తీసిన కొద్దికి ఉంటాయి, ఎన్నని చెప్తాను. అది సుఖమా కష్టమా, కష్టాల సుడిగుండమా, ఇవన్నీ ఏం చెప్పలేను. ఇవన్నీ తలరాత్రులను బట్టి ఉంటాయమ్మా. ఒక్కొక్కరికి బాగానే లైఫ్, ఎంత పేదవాళ్ళని చేసుకున్నా, ఎంత కష్టపడడం చేసుకున్నా అదొక రకం, ఇక వెళ్ళిపోద్ది జీవితం బాగానే సాఫీగా. కొంతమందికి సాఫీగా జరగదు, కష్టాలు. సుఖాలంటే ఎత్తుక్కోవాలి, అవన్నీ మన తలరాతలు. అందుకే ఎంత చెప్పినా మీ ఎవరికి అర్థం కాదు. ఓహో అమ్మకి ఇలా అయిందేమని మనసులో అనుకోవడం తప్పితే ఇవన్నీ చెప్పేవి కాదు, చెప్పే సందర్భాలు ఉండవు అసలు. చాలామంది అమ్మ మీ పెళ్ళైన తర్వాత నుంచి పెళ్లి విషయాలు, పెళ్ళైన తర్వాత విషయాలు, మీకు ఎలా ఉంది, మీరు ఎలా దాన్ని సాల్వ్ చేసుకున్నారు సమస్యల్ని అని అడుగుతున్నారు. ఆడబ్రతికే అంత సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, కుదిరినంతకాలం సాల్వ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనకంటూ ఒక కుటుంబం ఉంది వెనకాల, అన్నదమ్ములు, సాంప్రదాయాలు. ఒక్కతే ఆడపిల్లని, పుట్టింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, కాపురం చేయాలి. కష్టమో సుఖమో పుట్టిల్లు అనేది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, మైండ్లో ఉండి మన కష్టాలు మనం పడాలి, మన రాత ఇంతవరకే. ఇక మళ్ళీ తలుచుకుంటే ఇంకొక రకం అయిపోద్ది నాకు.
అడుగుతున్నారు కదా, ఏదో ఒకటి వాళ్ళకి చెప్పాలి కదా. ఏంటి ఇది అడగంగానే అమ్మ వదిలేసింది ఇలా చెప్పకుండా దాన్ని పక్కదావ పట్టించేస్తాను అనుకుంటారేమో మీరని. నా గురించి చెప్పమంటారు, పెళ్ళైన తర్వాత చెప్పమన్నారని ఏం చెప్పాలో అర్థం కాని విషయాలు కదా. అందుకని చెప్పడానికి వీలు లేనటువంటి విషయాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. అందుకని మీకు చెప్పలేను నేను. మీరేం అనుకోవద్దు అటువంటి విషయాల్లో. అయ్యింది, పెళ్ళయింది, చేశాము, ఉన్నాను, 3 బిడ్డలు ఉన్నారు, చందమామ లాంటి బిడ్డలు పుట్టారు. అదే నా అదృష్టం, నాకు దేవుడిచ్చిన వరం. అది మాత్రం 3 బిడ్డల్ని చూసుకుంటూ బతికేశాను, బతుకుతున్నాను కూడా. అంతే. ఓకేనమ్మా? మళ్ళీ ఇంకేమైనా ఉంటే ఇంకోసారి చెప్తాను. ఓకేనా? బాయ్.